సముద్రపు ఒడ్డున అలల్లా మన నాలిక మీద నాట్యం చేసే ఏదన్నా రుచి ఉందంటే అది రొయ్యలు. రొయ్యలు ఏ వంటలో వేసినా ఒక అద్భుతమైన రుచి వస్తుంది. కానీ కొన్ని వందల సంవత్సరాలు కాకపోతే వేల సంవత్సరాలుగా కొన్ని రుచులు ఉంటాయి, అవి మనని ఇట్లాగే ఆకర్షిస్తాయి. అది బీరకాయ రొయ్యలు వేసి చేస్తే అదిరిపోతుంది. అందులో ఈరోజు కొబ్బరి పాలు వేసి ఆ బీరకాయలో ఉన్న ఆ తీయదనాన్ని మరింత గొప్పగా చేసి రొయ్యలతో అద్భుతమైన కాంబినేషన్. సో మరి దీన్ని చేసుకోవడానికి నేను వాడుతున్నాను కొబ్బరి నూనె. ఈ మధ్య కాలంలో ఆ కొబ్బరి నూనెని ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ చాటి చెప్తున్నారు. సో మరి ఆ కొబ్బరి నూనెలో తాలింపు వేసుకుందాం. ఆవాలతో చిటపట్లాడుతున్నప్పుడు కొంచెం జీలకర్ర, కరివేపాకు తుంచి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. కొబ్బరి నూనెలో కొంచెం ఆ ఉల్లిపాయ పడ్డ ఎంత అద్భుతమైన రుచి వస్తుంది. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, బీరకాయ, కొంచెం నేతి బీరకాయ కూడా కలిపేశాను, ఉప్పు జల్లి ఈ నేతి బీరకాయల్ని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఈ నీళ్ళల్లో కొంచెం సాఫ్ట్ అవనిద్దాం. బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ధనియాల పొడి, చిక్కగా ఆ కొబ్బరి పాలు, కొంచెం కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. అయితే ఎప్పుడు రొయ్యలు ఆ వేయించుకొని అలా తినడం కాదు, కొంచెం డెలికేట్గా తిందాం. రొయ్యల్లోని గొప్పతనం ఏంటంటే మీరు ఎందులో వేసినా ఆ రొయ్యల ఆ స్వీట్ ఫ్లేవరు చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ బీరకాయలోని ఆల్రెడీ స్వీట్నెస్ని మరింత గొప్పగా చేయగలుగుతుంది మన రొయ్యలు. ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఫినిష్. రొయ్యలు ఎక్కువగా వేయట్లేదు, లెక్క పెట్టి 6 7 వేస్తున్నాను. కొంచెం మీడియం సైజు రొయ్యలు, కొత్తిమీర. ఈ రొయ్యలు మన ఈ బీరకాయ దాంతో ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగా వెళ్తుంది. మూత పెట్టేయండి, మంట తగ్గించండి, ఎక్కువసేపు అక్కర్లేదు. కేవలం 3 నిమిషాలు లైట్గా అవ్వగానే బందేసేయండి. మీ రొయ్యలు జ్యూసీగా అన్నం పైన ఇలా పోసుకొని తింటుంటే ఆహా నా సామిరంగా అద్భుతం, అమోఘంగా ఉంటుంది. ఎప్పుడు మసాలాలు ఘాటే కాదు, ఇలా కూడా ఎంజాయ్ చేయాలి. టడాయ్! ఆహా, స్టవ్ కట్టేశాను. ఈ జ్యూసీనెస్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నం పైన. నాకు బాగా కూరగాయలు తినడం అలవాటైంది ఈ మధ్య. దీంతోపాటు 3 రొయ్యలు. ఒకప్పుడైతే 20 పీసులు వేసుకొని తినేసేవాడిని. 3 పీసులు వేసుకున్నా, ఎక్కువ కూరగాయలు, దాంతో మంచి కాంబినేషన్ తిన్నామనుకోండి, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఈ బీరకాయలు ఎంత సాఫ్ట్గా అవుతుందంటే అన్నం కూడా మంచిగా దాంట్లో వేసుకొని ఈ ప్రతి బైట్లో ఆ రొయ్యల రుచి అదిరిపోతుంది. ఏమన్నా చెప్పండి, వేడివేడిగా తింటే దాంట్లో మజానే వేరు. ప్రతి బైట్